పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ వృద్ధి రేటుపై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం ఉంటుందనే భయాందోళనలు తొలగిపోయాయి. అంచనాలకు అనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 7% నమోదైందని కేంద్ర గణాంక కార్యాలయం సిఎస్ఓ వెల్లడించింది. వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో మెరుగైన వృద్ధి నమోదైందని పేర్కొంది. 8 మౌలిక వసతుల రంగాల్లో మాత్రం వృద్ధి రేటు క్షీణించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం స్థూల జాతీయోత్పత్తి వృద్ధిపై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం చూపనుందని భయాందోళన నెలకొన్న వేళ అలాంటిదేమీ లేదని కేంద్ర గణాంక కార్యాలయం సిఎస్ఓ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి. అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 7% నమోదైందని సిఎస్ఓ వెల్లడించింది. జనవరిలో అంచనా వేసినట్లు ఈ ఏడాది వృద్ధి రేటు 7.1% నమోదు కానుందని తెలిపింది. మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికం వృద్ధి రేట్లను కాస్త సవరించిన సిఎస్ఓ వాటిని 7.2%, 7.4%గా పేర్కొంది. నవంబర్ 8న కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల దీర్ఘకాలికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నా వృద్ధి రేటుపై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు పేర్కొన్నాయి. వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దేశ వృద్ధి రేటు 7% నమోదైందని సిఎస్ఓ వెల్లడించిన గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2016-17 ఏడాదిలో జీడీపీ 121.65 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని సిఎస్ఓ తెలిపింది. 2015-16లో ఇది 113.58 లక్షల కోట్లుగా ఉంది. 2015-16లో వృద్ధి రేటు 7.9%గా నమోదు కాగా ఈసారి 7.1%కి పరిమితం కానుంది. స్థూల ఆదాయ విలువలు జీవీఏ ప్రకారం వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో ఈ ఆర్థిక సంవత్సరం 4.4% వృద్ధి నమోదు కానుందని సిఎస్ఓ తెలిపింది. గత ఏడాది కంటే ఇది ఎక్కువ. 2016-17లో తయారీ రంగం 10.6% వృద్ధి నమోదు చేయగా ఈ ఏడాది అది 7.7%గా ఉండనుంది. 2016-17లో దేశంలో తలసరి ఆదాయం ఏడాదికి 1,03,818 రూపాయలుగా ఉండగా 2015-16లో అది 94,178 రూపాయలుగా ఉంది. అంటే ఇందులో 10.2% వృద్ధి నమోదైంది. సిఎస్ఓ విడుదల చేసిన గణాంకాలపై స్పందించిన ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని వెల్లడించారు. మరోవైపు జనవరిలో 8 కీలక రంగాల్లో వృద్ధి రేటు మందగించి 5 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి కర్మాగార ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్తు రంగాల్లో వృద్ధి రేటు 3.4గా నమోదైంది. ఆయా రంగాల్లో ఉత్పత్తులు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో ఈ రంగాల్లో వృద్ధి రేటు 5.7గా ఉండగా ఈసారి బాగా పడిపోయింది.